నమస్తే ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. దేవాలయాలకు విరాళాలు ఇస్తున్న విధంగానే తాతలు గ్రంథాలయాలకు విరాళాలు ఇవ్వాలని సిద్దిపేట జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి కోరారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని విశ్రాంత ఉపాధ్యాయుల భవనంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో పుర ప్రముఖులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా హుస్నాబాద్ పురపాలక సంఘం మాజీ వైస్ చైర్మన్ అనిత శ్రీనివాసుల కుమారుడు మణికంఠేశ్వర్ రెడ్డి చదివి ఉద్యోగం సాధించిన గ్రూప్స్ మెటీరియల్ను గ్రంథాలయానికి అందించారు. మణికంఠేశ్వర్ తండ్రి శ్రీనివాస్ రెడ్డి చిన్నతనం నుంచి కష్టపడి చదువుతున్నాడని, అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు ప్రొహిబిషన్ డిఎస్పీగా ఉద్యోగం చేస్తుండటం హుస్నాబాద్కు గర్వకారణమని కేడం లింగమూర్తి అన్నారు. శ్రీనివాస్ రెడ్డి కుమార్తె ఐటీ ఉద్యోగం చేస్తుండగా కుమారుడు కష్టపడి చదివి గ్రూప్స్ ఉద్యోగం సాధించడం అభినందనీయమన్నారు. హుస్నాబాద్ సాయిబాబా గుడి ప్రక్కన త్వరలో గ్రంథాలయం ప్రారంభమవుతుందని, గ్రంథాలయాలను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకుని ఉద్యోగాలు సాధించాలన్నారు. ఓ 25-30 సంవత్సరాల క్రితం మన ఐలెన్ శ్రీనివాస్ రెడ్డి గారు ఇప్పుడు డిఎస్పీ ఏసీపీ ర్యాంకుల ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో అదనంగా జాబ్ చేస్తుంది. వారు ప్రత్యేకంగా వారి కొడుకు మొన్ననే గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 మణికంఠేశ్వర్ రెడ్డి గారు జాబ్ వాళ్ళు సాధించారు. వాళ్ళు ఇప్పుడు జైలు కూడా అయ్యిండు. దీంట్లో తను కూడా మాట్లాడినప్పుడు చెప్తాడు. 25,000-30,000 బుక్స్ కొన్నాడు. ఆ బుక్స్ చదివి ఆయన గ్రూప్స్ రాసి పాస్ అయ్యాడు. తను కూడా ఒక తండ్రిగా ఐలెన్ శ్రీనివాస్ రెడ్డి గారు మన హుస్నాబాద్ నుంచి ఇక్కడ మామూలుగా ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యిండు. ఇంటర్మీడియట్, డిగ్రీ కాలేజ్ ఫస్ట్, సెకండ్ ర్యాంక్ వచ్చాడు. ఎల్బీ కాలేజ్ అన్నపడల, తర్వాత కాకతీయ యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ కాస్టింగ్ అనేటువంటి సబ్జెక్ట్లో తీసుకున్నాడు. అప్పుడు మన గవర్నర్ మన కృష్ణకాంత్ గారు, తర్వాత ఉపరాష్ట్రపతి కూడా అయింటాను, వారి చేతుల మీద తీసుకున్నాడు. అంటే ఇవన్నీ నేను ఎందుకు మీ దృష్టికి తెస్తున్నా అంటే, వారి కొడుకు కూడా వాళ్ళ బిడ్డ కూడా జాబ్ చేస్తుంది ఐటీలో. ప్రత్యేకంగా ఒక చదువుకున్న వ్యక్తి ఉన్నత స్థాయికి పోతే వాళ్ళ పిల్లలను, సమాజాన్ని ఎంత ప్రేరేపించగలుగుతాడు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ముఖ్యంగా ఈ సందర్భంగా ఈ విషయాలన్నీ మీ దృష్టికి, మన కొడుకు జాబ్ వస్తే, మనం ఇల్లు కట్టుకుంటే, లేకపోతే మన బిడ్డ పెళ్ళి అయితే, లేకపోతే మన కొడుకు ఇంకా పెద్ద ఉద్యోగంలో సక్సెస్ అయితే తిరుపతి పోతాం, విజయవాడ పోతాం, తలాంటి ఇళ్ళు ఇస్తాం, లేకపోతే ఉండి లేదన్నా 5,000, 10,000 కట్టడం వేస్తాం. అవన్నీ కరెక్టే కావచ్చు. కానీ ఇట్లా పిల్లలు పాస్ అయినప్పుడు ఇంకా చదవాలనేటువంటి పిల్లలకు ఉపయోగపడే పుస్తకాలను తీసుకొచ్చి ఇంకా డబ్బులు ఇచ్చి గ్రంథాలయాల, స్కూళ్ళల్లో, కాలేజీలలో ప్రోత్సహించే ప్రయత్నం చేస్తే కూడా ఇది చాలా పెద్ద పుణ్యం అని నా అభిప్రాయం. ప్రతి సంవత్సరం అయ్యప్ప మాల ఇచ్చిన వాళ్ళకు భోజనాలు పెడుతున్నాం, అవన్నీ పెట్టాల్సిందే. గుళ్ళు కట్టడానికి చందాలు ఇస్తాను. అవంత పుణ్యం, అంతకన్నా పెద్ద పుణ్యం అని నా అభిప్రాయం ఇది. ఎందుకంటే గవర్నమెంటే అన్నీ చేయాలంటే చేసేవన్నా చేస్తుంది. ఇవి ఇవ్వాలని తను చదువుకున్నాడు, వీళ్ళు ఎడ్యుకేటెడ్ కాబట్టి, మంచి జాబులు ఉన్నాడు కాబట్టి ఆలోచన చేసిండు. హుస్నాబాద్లో చాలామంది ఎంప్లాయీస్ ఉన్నారు, చాలామంది వ్యాపారవేత్తలు ఉన్నారు, చాలామంది వాళ్ళ పిల్లలు ఎంబీబీఎస్లు, ఇంజనీర్లు వేరే దేశాల్లో కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. కానీ వాళ్ళ ఇళ్ళలో ఈ పుస్తకాలు బీరువాలల్లో, ర్యాకులల్లో ఇటు కూడా పడేసేసారు. ఇవి దుమ్ము పట్టిపోయి 4-5 ఏళ్ళకి మళ్ళీ చెత్తపుట్లో వారేసే పరిస్థితి వచ్చింది. కానీ ఆ పుస్తకాలన్నీ కడిస్తే వేరే వాళ్ళు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. అవన్నీ సమాజం ఆలోచించాలని తాను ఒక 10 రోజుల క్రితమే చెప్పిండు. అన్న ఇట్లా ఉన్నాయి, మన వాళ్ళకి ఇద్దాము అంటే, మరి సిద్దిపేటలో చేస్తావా, ఉస్మానాబాద్ ఇస్తామంటే, సిద్దిపేటలో
చాలామంది చదువుతారు కదా, మనం ఉత్సాహాలు ఇద్దాం అనేటువంటి మాట చెప్పాడు. టెంపరీగా ఇప్పుడు ఇలా పెద్ద మనసుతో రిటైర్ ఎంప్లాయీస్ ఇచ్చారు. నేను నడుపుతాను మన ఉస్మాన్ లైబ్రరీ. మన సొంత లైబ్రరీ కూడా సాయిబాబా గుడి పక్కన కొత్త మున్సిపల్ ఆఫీస్ వెనుక, కొత్త మండల ఆఫీస్ వెనుక మనం కడుతూ ఉన్నాం. 50 లక్షల పని అయిపోయింది, ఇంకా 30 లక్షల పని, చాలా పని నడుస్తూ ఉన్నది. మాదనే చేస్తున్నది. నాకు తెలిసి ఇప్పుడే నాతో గోపాల్ అన్నాడు ఎప్పుడు చేస్తే బాగుంటుందని, మంచి రోజులు పోతున్నాయి కదా అంటే అట్టిగా అనుకున్నాము. సెప్టెంబర్ 5, 6 టీచర్స్ డే ఉంటుంది కాబట్టి టీచర్స్ డే మరి మన రెండో రాష్ట్రపతి మనం పనిచేసినటువంటి మరి సర్వపల్లి రాధాకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా దాన్ని చేస్తే బాగుంటుందేమో. ఆయన ఎన్నో వందల పుస్తకాలు రాసి ఆయన లెక్చర్గా పనిచేసి ఆయన మన హిందూయిజం మీద, మన భారతదేశ ధార్మిక విలువల మీద ఎన్నో పుస్తకాలు రాసిండు. వారి పుట్టినరోజు బాగుంటుందేమో. అప్పటి వరకు మాన లేకుండా మాన నచ్చినాక చెప్పి చేయగలుగుతామా, చేయకపోతే ఇంకో 6 ఇంకా ముంగటికి దాన్ని చేసే ప్రయత్నం చేద్దాం. మరి ఇక్కడ కూడా మంచి లైబ్రరీ 12 కంప్యూటర్లు కూడా మన హుస్నాబాద్ లైబ్రరీకి మన సాహిత్య సభ్యులు మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు మంజూరు చేయించారు. మన కలెక్టర్ గారు, మన అడిషనల్ కలెక్టర్ గారు కూడా చాలా శ్రద్ధ చూపిస్తున్నారు. మనకు కూడా ఈ 30 లక్షలు కూడా అవి కూడా 5-6 లక్షల కుర్చీలు బెంచీలు ఇస్తాము. అవి సరిపోకపోతే కూడా మళ్ళీ 3-4 లక్షలు అయినా ఇస్తాం. కానీ ఉస్మాన్ లైబ్రరీ మన సిద్దిపేట లైబ్రరీ కన్నా హైదరాబాద్ లైబ్రరీ లాగా మంచిగా నడిపించేటట్టు, చాలామంది చదివేటట్టు దాన్ని చేయాలని మనలోకి ఉన్నది. కాబట్టి దాన్ని మనం నిలబెట్టాలి, దాన్ని సాధించాలి, మన పిల్లలకి ఆ సౌకర్యాలు అందించాలి, మనం అందరూ సహకారంతో చేయాలి అని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఒక 2-3 మాట్లాడతారు. ఆ తర్వాత ఫైనల్గా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడతాడు అని తెలియజేస్తూ ఇప్పుడు మన శివరాం మాట్లాడాలని కోరుతున్నాను. మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అంతగారి కుమారుడు మల్లికార్జునేశ్వర రెడ్డి మరి గ్రూప్ 1, గ్రూప్ 2 అదే గ్రూప్ 4 ఉద్యోగాలు సాధించి ఆ మెటీరియల్ వాస్తవంగా కూడా చాలామంది ఉద్యోగాలు వచ్చిన తర్వాత మరి గ్రంథాలయంలో మనం చదివిన తర్వాత ఆ మెటీరియల్ చాలామంది కూడా మరి ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే వారికి ఈ మెటీరియల్ దొరకడం చాలా కష్టమైంది. అయితే మెటీరియల్ కోసం చాలామంది కూడా చదువుకునేటోళ్ళు ఇబ్బంది పడే పరిస్థితుల్లో మరి గ్రంథాలయానికి చేరితే చాలామంది కూడా చదువుకోవడానికి నిరుద్యోగులకు కానీ లేకపోతే విద్యార్థులు కూడా ఉపయోగపడే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. కావున మరి ఒక మంచి సాంప్రదాయంగా మరి శ్రీనన్న ఈరోజు ఈ పుస్తకాలు ఇవ్వడం, ఇదే విధ సాంప్రదాయంగా చాలామంది కూడా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసి ఉద్యోగాలు ఇచ్చిన కూడా అందరూ కూడా మరి గ్రంథాలయానికి హుస్నాబాద్ మరి చాలామంది కూడా ఉద్యోగాలు తీర్చిదిద్దడం కోసం కృషి పడతాయి. కావున ప్రతి ఒక్కరు కూడా హుస్నాబాద్ సంబంధించిన ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించిన వివిధ ఉద్యోగాలు వచ్చిన వాళ్ళందరూ కూడా వారి దగ్గర ఉన్న మెటీరియల్ మరి గ్రంథాలయానికి అందిస్తే ఇంకొకరు కూడా ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉంటుంది. కావున ప్రతి ఒక్కరు కూడా దీన్ని వినియోగించుకొని ప్రతి ఒక్కరు కూడా గ్రంథాలయానికి ఈ మెటీరియల్ ఇస్తే చాలా మంచిగా ఉండాలని కోరుకుంటే అవకాశం ఇచ్చిన ప్రతి